గోదావరికని గోదావరి బ్రిడ్జిపై జరుగుతున్న గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా గోదావరి నది బ్రిడ్జిపై నుండి గణేష్ విగ్రహాలను గోదావరి నదిలో వేసి నిమజ్జనం చేయడానికి ఏర్పాటు చేసిన పాయింట్పై నుండి గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో శనివారం ఉదయం 6 గంటల సమయంలో రామగుండం అక్బర్ నగర్కు చెందిన రాజేష్ అనే యువకుడు కాలు జారి గోదావరి నదిలో పడిపోయాడు. గోదావరి నదిలో పడిపోయిన యువకుని కోసం పోలీసులు జాలర్లను బోట్ సహాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా ఆ యువకునికి సంబంధించిన తల్లిదండ్రులు బంధువుల సహాయంతో గోదావరి బ్రిడ్జిపై రాస్తారోకో చేపట్టారు. అధికారులు సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవటం మూలంగానే తన కొడుకు గోదావరి నదిలో పడ్డాడని, పడిన గంట వరకు కూడా ఒక్క అధికారి కూడా స్పందించలేదని, సమయానికి బోటు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాస్తారోకో కారణంగా బ్రిడ్జిపై భారీ వాహనాలు నిలిచిపోవడంతో గోదావరికని ఏసీపీ మడత రమేష్, 1 టౌన్ 2 టౌన్ సీఐలు, ట్రాఫిక్ సీఐ అక్కడ చేరుకోగా ఏసీపీ ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి నచ్చచెప్పి అక్కడి నుండి లేపి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ కూడా అక్కడకు చేరుకుని యువకుని తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గణేష్ నిమజ్జన సందర్భంగా ఎలాంటి అపశృతి జరగొద్దనే అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నా ఉదయం 6 గంటల వరకు సజావుగానే సాగగా ఆ తర్వాత అందరూ ఉండగానే ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగడం విచారకరమని అన్నారు. ఆ యువకుని కోసం అధికారులు ఇక్కడ సుందిళ్ల ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపడుతున్నారని, ఆ యువకుడు ప్రాణాలతో తిరిగి రావాలని కోరుకున్నారు. ఆ కుటుంబానికి తక్షణ సహాయంగా తాను 2 లక్షల రూపాయలు ఇస్తున్నానని, ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత తనదని ఎమ్మెల్యే తెలిపారు. నిమజ్జనోత్సవ కార్యక్రమాలు చాలా జాగ్రత్తగా, బ్రహ్మాండంగా, కనివిలేని రీతిలో గొప్పగా జరిగినాయి. ప్రతిసారి గణేషుల విసర్జన పెరుగుతూ ఉంది, గణేషులు పెట్టడం కూడా ఎక్కువ అవుతుంది. ఈరోజు ఒక దురదృష్టకర సంఘటన. మార్నింగ్ 6 వరకు కూడా నేను కూడా అందరితో, మా అధికారులతోటి, పోలీస్ అధికారులతోటి ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నా నిద్రపోతాను. అదే మాదిరిగా పోలీస్ కమిషనర్ గారు, ఏసీపీ గారు, 2 ఏసీపీలు, పోలీస్ ఇన్స్పెక్టర్లు, సింగరేణి అధికారులు, ఎన్టీపీసీ అధికారులు, సంబంధిత ప్రతి ఒక్క మున్సిపల్ అధికారి కూడా ఇక్కడ ఉన్నారు. ఆ తరుణంలో ఇంకా ఇక్కడ దాదాపుగా అప్పుడు 50 వరకు వినాయకులు ఉన్నాయి. 6-7 ఆ పడిపోయే సమయంలో పెద్ద పెద్ద వినాయకులు ఉన్నారు. వీళ్ళు కూడా రావడం, వాటికి పెట్టినప్పుడు మున్సిపల్ సిబ్బంది అంతా ఉన్న తరుణంలో, పోలీసు ఉన్న తరుణంలో అది జరిగేటప్పుడు, అప్పటి వరకు దాని ముందు కూడా వీళ్ళతో మాట్లాడగలిగి అంతా పీస్ఫుల్ ఉన్నారు. ఎందుకంటే గతంలో వారం రోజుల ముందే మేము ఇక్కడికి వచ్చి ఈ వచ్చే ఫ్లడ్ను చూసి విపరీతమైన వరద వస్తూ ఉంది. మనం ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకున్నాం, లైట్స్ పెట్టించినాం, దాదాపు 25 పాయింట్లు, 31 పాయింట్లు పెట్టినాం, క్రేన్స్ కూడా అద్భుతంగా పెట్టినాం. 1 గంట రూపాయలు పూర్తయినాయి. ఏవైతే ఆలస్యంగా వచ్చినాయో వాటికి మాత్రమే వాళ్ళు పొద్దున వరకు చేయలేదు. వాళ్ళు కూడా చాలామంది ఆడుతూ పాడుతూ రావడం, టైర్డ్ అయి ఉన్నారు. ఆ సందర్భంలో అతన్ని నిలబడ్డప్పుడు దురదృష్టవశాత్తు ఆ పిల్లోడు దాకా పడిపోయిన వెంటనే ఇటు చివరిలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఏదైతే స్పీడ్ బోట్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళడం, ఒక బోట్ ఏమో ఒక బండకు తలిగి ఆగిపోవడం, ఒక బోట్ ఆడిచ్చేసేది. కానీ ఆ వచ్చే వరద నీటి ప్రవాహంలో ఆ స్పీడ్లో అప్పటికే అయినా ఆ పిల్లోడు ముందటికి వెళ్ళిపోయినాడు. నాకు తెలిసి అంత పైకి పడడం, పడ్డప్పుడు మనిషికి కొంచెం దెబ్బ తగులుతుంది, తర్వాత అయిపోతుంటుంది టెన్షన్లో. అతనికి ఈత వచ్చినా కూడా ఆ ప్రవాహానికి కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా పొద్దున్న నుంచి అన్ని ప్రాంతాల్లో మళ్ళీ ఎల్లంపల్లి అధికారులతో మాట్లాడి నీళ్ళ ఫ్లో తగ్గించి బోటు ఇక్కడ సుందిల్లో కూడా తిరుగుతూ ఉంది. ఎక్కడ కూడా అధికారులు కాంప్రమైజ్ కాదు. కలెక్టర్ గారు స్వయంగా అక్కడ నుంచి పరిలిస్తూ, పోలీస్ కమిషనర్ గారు, పోలీస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ ఉండగా జరుగుతున్న తరుణం. ఇవన్నీ జరిగినా కూడా దురదృష్టంగా జరిగినటువంటి ఒక సంఘటన. ఇది జరగరానిది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాక ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నప్పుడు కూడా జరిగినటువంటి ఒక దురదృష్టమైన కారణం. దీనికి మనస్ఫూర్తిగా ఆ కుటుంబానికి నేను, ఆ పిల్లోడు జాగ్రత్తగా ఉంటే జాగ్రత్త రావాలని కోరుతున్నా. ఒకవేళ జరగరాని జరిగితే ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చెప్తాను. ఆ ఊరు అది నా కుటుంబ సభ్యులు. వాళ్ళ ప్రతి ఒక్కరికి జరిగినటువంటి ఒక చిన్న పిల్లోడు, 25 సంవత్సరాల పిల్లోడు పోయిందంటే ఆ తల్లిదండ్రులకు చెప్పలేనంత బాధ ఉంటుంది. దాన్ని మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా
దాని గురించి బాధపడాల్సిన అవసరం ఉన్నది. కానీ దీనికి కూడా రాజకీయం చేయాలని మాట్లాడేటోళ్ళు ఏంటంటే వారికి మీరే మాట్లాడాలి. ఇవాళ ఒకే ఒక అంశం, ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం నాది. ఆ కుటుంబానికి ఎక్కడి నుంచో లక్షటిపేట నుంచి వచ్చి అక్బర్ నగర్లో కొన్ని సంవత్సరాలుగా కిరాయి ఉంటూ కూలి పని చేసుకుంటాం. వారికి ఒకడే కొడుకు. ఆ కుటుంబానికి బాధనైతే ఆ దేవుడు తప్ప ఇంకెవరు తీర్చలేదు. కానీ ఒక మానవుడిగా మా కుటుంబ సహచరుగా వాళ్ళని కూడా మేము దృష్టిలో పెట్టుకొని వారిని తప్పకుండా ఆదుకుంటాం. నా సొంతగా ప్రభుత్వంతో కాకుండా నేను ఒక 2 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి మేము ఇస్తా ఉన్నాం.